ఓటెన్ టీవీకి స్వాగతం. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఐపీఎస్ ఆదేశాల మేరకు క్రైమ్స్ డీసీపీ కె తిరుమలేశ్వరరెడ్డి, ఐపీఎస్ క్రైమ్స్ ఏడీసీపీ ఎం రాజారావు గార్ల పర్యవేక్షణలో క్రైమ్స్ ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సిసిఎస్ ఇన్స్పెక్టర్ రామ్ కుమార్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గురుప్రకాష్ వారి సిబ్బందితో కలిసి ప్రత్యేక బృందాలుగా ఏర్పడి దొంగతనాలు చేసే అనుమానితుల కదలికపై పూర్తి నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో 6/11/2024 తేదీ గుడివాడకు చెందిన ఫిర్యాది తన కారులో విజయవాడ అమ్మవారి దర్శనం నిమిత్తం విజయవాడ వచ్చి తన కారుని రథం సెంటర్ సమీపంలోని పార్కింగ్ ప్రదేశంలో పార్క్ చేసి దర్శనంకు వెళ్లినట్లు దర్శనం అనంతరం వచ్చి చూసుకొనగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన కారు అద్దం పగలగొట్టి లోపల ఉన్న బ్యాగ్ను ఎవరో దొంగిలించినట్లు ఇచ్చిన ఫిర్యాదుపై వన్ టౌన్ పోలీస్ వారు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు నిమిత్తం సిఎస్ఎస్ బృందానికి అప్పగించడం జరిగింది. దర్యాప్తులో భాగంగా సిసిఎస్ పోలీసు వారు సంఘటన స్థలం పరిశీలించి అనుమానితుడి కదలికలపై నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రమంలో సిసిఎస్ బృందానికి రాబడిన సమాచారం మేరకు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది సహకారంతో 11/12/2024 తేదీ వన్ టౌన్ తారాపేట రైల్వే స్టేషన్ సమీపంలో తిరుగుతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించడం జరిగింది. విచారణలో నిందితుడు గుంటూరు జిల్లా చేబ్రోలు గ్రామానికి చెందిన ముల్పూరి ఫణీంద్రారెడ్డి ఫణి అని ఇతను క్యాటరింగ్ పని చేస్తున్న క్రమంలో జల్సాలకు అలవాటు పడి సంపాదించిన డబ్బులు తన జల్సాలకు సరిపోక ఏ విధంగానైనా సులభంగా డబ్బులు సంపాదించాలని ఆ క్రమంలో దొంగతనం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో 6/11/2024 తేదీన రథం సెంటర్ సమీపంలో పార్కు చేసి ఉన్న కారును గమనించగా కారులో ఒక బ్యాగ్ కనిపించినట్లు దానిని దొంగలించాలనే ఉద్దేశంతో కారు అద్దం పగలగొట్టి లోపల ఉన్న బ్యాగ్ను దొంగలించాడు. అదే క్రమంలో ప్రక్కనే పార్కు చేస్తూ ఉన్న మరో కారు అద్దం పగలగొట్టి లోపల ఉన్న 2 ఫోన్లను దొంగలించి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో ఈరోజు తన వద్ద ఉన్న బంగారపు బ్రాస్లెట్ను, 2 సెల్ ఫోన్లను, ఒక నికాన్ కెమెరాను అమ్ముకొని వచ్చిన డబ్బులతో జల్సాలు చేద్దామనుకొని వన్ టౌన్ తారాపేట రైల్వే స్టేషన్ సమీపంలోకి రాగా సిఎస్ఎస్ పోలీసు వారికి రాబడిన పక్కా సమాచారం మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించి అతని వద్ద నుండి సుమారు 2 లక్షల రూపాయల విలువైన ఒక బంగారపు బ్రాస్లెట్, 2 సెల్ ఫోన్లను, ఒక నికాన్ కెమెరాను స్వాధీనం చేసుకుని అరెస్టు చేయడం జరిగింది.